మన పితరులు కానీ మన బంధువులు కానీ రేపొద్దున మనం కూడా ఏ సమాధిలో పెట్టబడతామో తెలుసా? ఒకళ్ళు పెట్టబడిన సమాధి, ఒకళ్ళు పెట్టబడిన మట్టిలోనే. కానీ ప్రత్యేకత యేసు క్రొత్త సమాధి. సమాధిలో పెట్టబడిన రోజు కూడా శుక్రవారమే. క్రొత్త క్రొత్త ఇళ్ళు చూస్తాము, క్రొత్త వస్తువులు చూస్తాము, క్రొత్త బట్టలు చూస్తాము, అన్నీ చూస్తాం. కానీ సమాధి పాతదే. ఎవరికైనా ఏ దేశంలోనైనా పెట్టిన చాటే పెట్టాలి, పెట్టిన మట్టిలోనే పెట్టాలి. కానీ యేసు ప్రభు ఒక్కడే క్రొత్త సమాధిలో పెట్టబడ్డాడండి. కనుక అది క్రొత్తదనము, శుభం అండి, శుభం. క్రొత్త సమాధిలో ఒకరోజండి అరిమత్తయి యోసేపు గురించి ఒక చిన్న కథ ఏంటంటే, ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడట. ఆయన బైబిల్లోని శుక్రవారపు నాటి ఘట్టాన్ని చదువుతున్నప్పుడు ఒక సందేహం వచ్చిందంట. ఏంటా సందేహం అంటే, దేవుని కుమారుడు ఈ లోకం అంతటికి యజమాని కదా, మరి యేసు ప్రభు వారికి సొంతంగా ఒక్క సమాధి కూడా లేదా? ఒక్క సమాధి సొంతంగా కూడా లేదా? ఎందుకు ఆయన అరిమత్తయి యోసేపు దగ్గర అరువు తీసుకోవాల్సి వచ్చింది సమాధి అని ఆలోచిస్తున్నాడంట. ఆలోచిస్తూ నిద్రపోయాడంట. ఆ భక్తుడికి రాత్రి కల వచ్చిందంట. కళ్ళ అరిమత్తయి యోసేపు కలిశాడంట. అరిమత్తయి యోసేపుని అడిగాడట ఈ భక్తుడు, యోసేపు గారు, మీరు ఎంత కష్టపడి ధనం ఖర్చు చేసుకొని మీకోసం ఒక క్రొత్త సమాధిని సిద్ధం చేసుకున్నారు కదా, మరి దానిని కాస్త యేసు ప్రభువుకి ఎలాగిచ్చేశారు? అది మీకు తిరిగి రాదు కదా, అది మీకు భయం వేయలేదనంటే, అప్పుడు అరిమత్తయి యోసేపు గారు ఇలాగన్నాడట, సోదరా, నేను ఆయనకి ఆ సమాధిని కానుకగా ఇవ్వలేదు, కేవలం అరువుగా, అంటే అప్పుగా, రెంట్గా, లోనుగా ఇచ్చాను. ఎందుకో తెలుసా? ఆయన ఈ సమాధిలో శాశ్వతంగా ఉండడం ఆయనకు అవసరం లేదు, 3 రోజులు తిరిగి లేచేస్తాడుగా అన్నాడట. వింటున్నారండి? ఇప్పుడు అక్కడ సమాధిలో యేసుదేహం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా చూడొచ్చు. ప్రియుల, ఎంత గొప్ప మాట అండి. ఆ శుక్రవారం సాయంత్రం యేసు దేహాన్ని సమాధిలో పెట్టుతున్నప్పుడు లోకమంతా ఇక అంతా అయిపోయింది అనుకున్నారట. కానీ యోసేపు నమ్మకం ఏంటో తెలుసా? చనిపోయిన ఏ వ్యక్తినైనా సమాధి మింగేస్తుంది. వినండి, చనిపోయిన ఏ వ్యక్తినైనా సమాధి మింగేస్తుంది, కానీ నా ప్రభువు సమాధినే మింగేస్తాడని ముందే సమాధించాడట. ఇది నా క్రొత్త సమాధిలో పెట్టబడిన యేసు వలె శుభ శుక్రవారం నాడు నువ్వు కూడా క్రొత్త మనిషిగా బ్రతుకుదువుగాక. ఆమేన్. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయి. అదిగో ఒకడు క్రొత్తగా జన్మించిదే కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఇది నేను ఇంకా క్రొత్తగా జన్మించలేదా?